జీవితంలో అందరూ పరీక్షలను ఎదుర్కోవాల్సిందే. అయితే దాంట్లో ఒక్కొక్కరికి ఒక విధమైన పరీక్ష ఉంటుంది. ఉదాహరణకు ఒక వ్యాపారస్తుడు ఉన్నాడనుకుందాం. వ్యాపారస్తునికి వ్యాపారము ఎలా పెట్టుబడి పెట్టాలి, ఎంతకాలము ఈ వ్యాపారం చేసి ఎంత ఆలోచనతోని ముందుకెళ్తే మనం అనుకున్నటువంటి లాభం వస్తుందో ఆలోచిస్తాడు ఒక వ్యాపారి. అది అలాంటి యొక్క పరీక్షలను ఎదుర్కోవాల్సిందే వ్యాపారి. అది ఒక వ్యవసాయదారుడు ఉన్నాడు అనుకుందాం. ఆ వ్యవసాయదారుడు తన పొలంలో ఎలాంటి సారం ఉందో ఆ సారాన్ని బట్టి ఎలాంటి విత్తనాలు వేస్తే, ఎలాంటి ఎరువు వేస్తే మనం పెట్టినటువంటి ఏదైతే పెట్టుబడి ఉందో దానికి తగిన దిగుమతి రావడానికి ఎన్నో పరీక్షలు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఒక విద్యార్థిగా తను సంవత్సరం అంతా కష్టపడి చదువుకున్నటువంటి ఒక విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయాలన్నిటినీ కూడా బాగా చదివి పరీక్షలు వచ్చేటటువంటి ప్రశ్నలకు సమాధానాలు రాయడానికి ఎంతో ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే తన మెదడును ఎంతో ఉపయోగించాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి. పిల్లలు రాసే పరీక్షలకు, మనం మామూలుగా వృత్తిపరంగా కానీ ఇంకేదో పరంగా రాసే పరీక్షలకు అదే విద్యార్థులకైతేనే ఒక పేపర్ అనేది ఉంటుంది, సమయం అనేది ఉంటుంది. కానీ మిగతా వారికి సమయం లేదు, దానికి ఒక పేపర్ ఉండదు. కానీ ఆ పోటీ పరీక్షలు మాత్రం తప్పకుండా పరీక్షలను ఎదుర్కోవాల్సిందే. ఇవి ఎదుర్కొనడానికి మనం చేసే ప్రయత్నం ఒక చక్కటి ప్రణాళిక, దానికి ఒక లక్ష్యం, ఎలా మనం విజయాన్ని పొందాలి, మన ప్లానింగ్ ఎలా ఉండాలి, దానికి తగ్గ పని ఏ విధంగా చేయాలి, దానికి తగిన ఫలితం ఎలా వస్తుందో ముందే మనం ఒక రకమైనటువంటి విధంగా ఆలోచన చేసుకొని మైండ్లో పెట్టుకోవాలి. ఒక ఆత్మస్థైర్యంతో ముందుకెళ్ళాలి. ఇది నేను చేయలేను అనే ఆలోచన ఎవ్వరికీ రాకూడదు. మనసులో మంచి సంకల్పం ఉండాలి. సంకోచాలు ఉండొద్దు. సంకోచాలుంటే మన మెదడు చురుకుదనాన్ని సరిగా పనిచేయనియదు, జ్ఞాపక శక్తిని కోల్పోతుంది, మనకు ధైర్యాన్ని ఇవ్వదు. కాబట్టి ప్రతి ఒక్కరూ మంచి